గురుకుల పోస్టుల భర్తీ ఇప్పుడని ఈరోజు మనకి పత్రికాముఖంగా అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ ఆధారంగానే నింపాలని ఇక్కడ చూస్తున్నాం. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తా అని కూడా నిరుద్యోగులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వానికి ఏఐవైఎఫ్ హెచ్చరిక, సంక్షేమ కమిటీ ఎదుట ధర్నా అంటూ మనకి ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ ఆధారంగానే గురుకుల పోస్టుల నియామకాలకు చేపట్టాలని అఖిల భారత యువ సమాఖ్య గురువారం అభ్యర్థులు డిమాండ్ అయితే చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మసాబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్ తెలంగాణ గురుకుల నియామక బోర్డు ఎదుట శనివారం భారీ ధర్నా నిర్వహించారు. గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నినాదాలు అయితే చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెరగండ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల్లోని ఖాళీల భర్తీ గత ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే జారీ చేయడంతో పాటు పరీక్షలను సైతం నిర్వహించిందని, ఫలితాలను వెల్లడించాల్సి ఉందని తెలిపారు. అయితే కొంతమంది నియామక బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం వాటిందని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ మీరు విజువలైజ్లో అయితే ఒక ఫోటో అయితే చూస్తున్నారు. ఏఐఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ఎదుట నిరసన తెలుపుతున్న గురుకుల విద్యార్థులు, అభ్యర్థులకు న్యాయం చేయాలని D5FI కూడా ఇక్కడైతే అంది. నోటిఫికేషన్ ఆధారంగానే అభ్యర్థుల నియామకాలు రేపటి అభ్యర్థులకు న్యాయం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జావేద్ డిమాండ్ అయితే చేశారు. సో డిమాండ్ చేయడంతో లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని కూడా ప్రకటనలో అయితే హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మనకి గురుకుల నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్స్ రాశారు. బట్ పోస్టుల భర్తీ ఎప్పుడని ఇక్కడ విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. నోటిఫికేషన్ ఆధారంగానే నింపాలి, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తా అని కూడా గురుకుల ఉద్యోగులు అయితే చెప్పుకొస్తున్నారు.